అనగానే వెంటనే గుర్తు చేసుకునేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లు అలాగే ఈవెంట్ ను నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. రామ్మోహన్ గారు, అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మ మహా బతుకమ్మ ఏర్పాట్లు ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం అంటే చాలా కష్టం. సో ఎంత హార్డ్ వర్క్ చేశారు? మరి దీన్ని గత వారం 10 రోజుల కాంచి మరి ఎడతెరిపి లేకుండా ఇలా జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మరి డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు వాళ్ళు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసికట్టుగా ఈ మహోత్తరమైన బతుకమ్మ మహాప్రదర్శన ఏదైతుందో ఈ బతుకమ్మను ఇలా మహిళలు ఎంత పవిత్రంగా మరి ఎంత ఇలా ఆడంబరాలతోటి ఆడపడుచుల పండుగ, వెన్నెల పండుగ, బొడ్డమ్మల పండుగ అనే దాన్ని తెలంగాణలో ఎంత గొప్పగా జరుపుకుంటారు అనేది ప్రపంచానికి ఇలా చాటి చెప్పాలి. ఈ మహాఘట్టం ద్వారా ఇలా బతుకమ్మ పండుగ ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది దీన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అనేది ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మరి ఇలా 10-12 వేల మందికి ఇప్పటికే మరి ట్రైనింగ్ రిహార్సల్స్ కూడా ఇవ్వడం జరిగింది వారం రోజుల కాంచి. మరి వాళ్ళందరూ కూడా గ్యాలరీలో వచ్చి ఇప్పుడు రెడీగా ఉన్నారు. మరి ఇంకొద్ది నిమిషాల్లో దానికి సంబంధించిన ఘట్టం కూడా స్టార్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతమందిని కంట్రోల్ చేయడం అంటే కొంచెం కష్టమైనటువంటి పని. మరి దానికోసం దాదాపు మరి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో నగరానికి సంబంధించిన మరి అందరూ కూడా ఒక 5,000 మందితో చుట్టూ మరి సిటీలో మొత్తం కూడా ఈ బతుకమ్మకు సంబంధించిన ఎల్బీ స్టేడియానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా జరిగింది. ఎలాంటి మరి ఇబ్బందులు లేకుండా మరి శానిటేషన్ కానీ, వాటర్ కానీ అన్ని కూడా ఇవన్నీ కూడా చేసినాం. మరి ఇవాళ ఈ జరిగే ఘట్టం ఏదైతే ఉందో ఇవాళ దీని ద్వారా దేవుణ్ణి పూలతోటి పూజిస్తారు, కానీ పూలనే దేవునిగా పూజించే అపూర్వమైన ఘట్టం. మరి ఈ సీజన్లో ప్రత్యేకంగా బతుకమ్మ కొరకు పూజే ఆ పూలతోటి చేసే బతుకమ్మలు, మరి ఆ పూలనే ఒక పండుగగా, పూలనే ఒక దేవునిగా పూజించే ఈ ఘట్టం మరి ఇలా దీనికి చరిత్ర, దీనికి ఆధారాలు ఉన్నాయి. ఏదో చిన్న చిన్న సంఘటనలే ఇలా ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయి, కానీ అలాంటిది ఒక బతుకమ్మ ఇలా ఒక ఘట్టం ఇలా తెలంగాణలో అతిపెద్ద పండుగను మరి భవిష్యత్ తరాలకు కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న సాంప్రదాయాల ఆచారాలని మరి భవిష్యత్ తరాలకు అందియాలనే ఆలోచనతోటి అంత గొప్పగా చేసి చూపెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ఘట్టం మరి ఇలా తప్పకుండా గ్రాండ్ అయింది. దీన్ని విశ్వవ్యాప్తంగా ఇప్పటికే మరి ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ ప్రతినిధులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నెలకొల్పన ఉద్దేశం పోతున్న ఈ ఘట్టం మరి ప్రపంచంలో నలుమూలనున్న మహిళలు కూడా కొంతమంది ఇప్పటికే ఒక 40 దేశాల నుంచి వచ్చి తెలంగాణ పాటలు, ఆటలు, డాన్స్ ఇవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఇలా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర పండుగనే కాకుండా ఒక పూల పండుగ కాకుండా బతుకమ్మకి ఉద్యమంలో కూడాను ఒక స్థానం సంపాదించుకున్నటువంటిది. సో దాని గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? నిజంగా మరి ఉద్యమంతో పాటు మరి వాళ్ళ బతుకమ్మ అనేది మరి గ్రామాల్లో జరిగినప్పటికీ పట్టణాల్లో, అర్బన్ ప్రాంతాల్లో కూడా బతుకమ్మను కొంత ఆడడానికి మరి కొంత వెనక ముందు రకరకాలుగా ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ పండుగలు, తెలంగాణ వంటకాలు, తెలంగాణ సాంప్రదాయాలు, కళలు అన్ని కూడా దాంతో ఉద్యమంతో పాటే ఉవ్వెత్తున లేచి వాటికి సంబంధించిన గ్లోరిఫై చేసుకోవడం, వాటికి సంబంధించిన ప్రాధాన్యతను చాటి చెప్పడంతో దాంట్లో భాగంగా ఇలా ఉద్యమంతో ఉవ్వెత్తున మరి బతుకమ్మకు సంబంధించిన సంబరాలు, బతుకమ్మ సంబంధించిన ప్రాధాన్యత కూడా పెరగడం జరిగింది. ఇలా ఉద్యమం సంబంధించి దీని ప్రాధాన్యత, దీనికి సంబంధించిన గొప్పతనం ఇంకా చాటి చెప్పే ప్రయత్నం జరిగింది.